పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 34వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ చదువుతున్నటువంటి ప్రతి లేఖనంలో కూడా నేను వాక్యాన్ని బోధించేటప్పుడు, వాక్యాన్ని వివరించేటప్పుడు బైబిల్ గ్రంథంలో ఎంత మంచి ఉందో దాన్ని అనుసరించకపోతే అంతకంటే జరిగేటువంటి అనార్థాలు కూడా నేను వివరిస్తూ ఉంటాను. కాబట్టి మీరు శ్రద్ధగా వింటే దీనిలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించడానికి ప్రయత్నించండి. మొట్టమొదటిగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు నేను మీకు నేర్పెదను. రైట్. తర్వాత 2వ వచనం దగ్గరికి వచ్చేసరికి, బ్రతక కోరు వాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతక కోరు వాడు ఎవడైనా ఉన్నాడా. ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఒకసారి స్పష్టంగా వినడానికి ప్రయత్నించండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నించేటప్పుడు దేవుడు స్పష్టంగా ప్రతి ఒక్కరితో పిలుస్తున్నాడు. పిల్లలారా మీరు వచ్చి ఏం చేయమన్నాడు? నా మాట వినాలి. మీరు రాకుండా ఎక్కడో విన్నాను, ఎక్కడో ఉంటే తెలిసిపోతుంది, ఇంటి దగ్గర ఉన్నా కూడా వినిపిస్తుంది కదా అనుకుంటే మన మనస్సు పూర్తిగా దేవునిలో ఉండదు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి వినటం వలన, ఇంటి దగ్గర ఉండి ఈ వాక్యాన్ని వినడానికి ప్రయత్నించడం వలన బయట టీవీ వైపులో లేకపోతే ఇంట్లో పనుల విషయాల్లో మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలి అని నీకు అనిపిస్తే మొట్టమొదట నువ్వు చేయాల్సింది దేవుని సన్నిధిలోకి వచ్చి మాత్రమే ఆయన మాట వినడానికి ప్రయత్నించాలి. ఆ మాట వినటం వలన ఏంటంటే మనకు తెలిసేటువంటి రెండవ విషయం, దేవుని యందు భయము భక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. భక్తి ఎంత ఇంపార్టెంటో దేవుడంటే భయము కూడా అంత ఇంపార్టెంట్గా ఉండాలి. మనకు దేవుడంటే ఎంత భక్తి ఉన్నంత వరకు మన జీవితం బాగానే ఉంటుంది. ఆ భక్తి ఎంతవరకు ఉందో అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుడంటే ఎంత భయమో కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే భక్తి మాత్రమే ఉంటే సరిపోదు, ఆయన అంటే భయం కూడా మనకు కలగాలి. ఈరోజు నేను ఈ భయము భక్తి ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుందో నేను చూపించబోతూ ఉన్నాను. స్పష్టంగా వినడానికి ప్రయత్నించండి. బ్రతక కోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరికైనా చనిపోవాలనిపిస్తుందా? ఎవడైనా బ్రతకాలని అనుకుంటాడు. చనిపోవాలని అనిపించిందంటే వాడి జీవితం పూర్తిగా అంతమైపోయిందని అర్థం. అంటే వాడి జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయాడు, ఇంకా వాడికి బ్రతకాలనే ఆశ లేదు. అయితే దేవుడు ఏమైనా చేశాడంటారా వాడు అంతలా అయిపోవడానికి కారణం? సమాధానం చెప్పాలి. దేవుడు ఏమైనా ఇదిగోరా నువ్వు పలానా టైంలో చచ్చిపోతావు, ఇలా చచ్చిపోరా అని చెప్పేసి నీ జీవితం అంతా సర్వనాశనం చేశాడంటారా? ఎప్పుడు కూడా దేవుడు ఎవరి జీవితాన్ని నాశనం చేయడానికి ఇష్టపడ్డు. వారికై వారు తెలిసి తెలియక చేసేటువంటి తొందరపాటు నిర్ణయాలు, కుటుంబాల్లో కలహాలు, కుటుంబాల్లో గొడవల వల్ల ఏమవుద్దంటే చనిపోవాలి అనేటువంటి ఆశ లోపలికి మనిషి దిగజారిపోతూ ఉంటాడు. ఈ ఆత్మ ప్రేరేపణ అనేది అపవాది రప్పించేది. అయితే ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? నిజమే, ప్రతి ఒక్కరూ కూడా బ్రతకాలనే అనుకుంటారు. కానీ ఆ బ్రతికే విధానం ఎలా ఉండాలి? అప్పులతో బ్రతకాలనుకుంటాడా? ఆర్థికమైన ఇబ్బందులతో బ్రతకాలనుకుంటాడా? కుటుంబంలో సమస్యలతో బ్రతకాలనుకుంటాడా? లేకపోతే ఇంట్లో ఎప్పుడు భర్తకి భార్యకి భర్తకి ఇద్దరికి దెబ్బలాటలతో బ్రతకాలనుకుంటాడా? లేకపోతే పిల్లలు మాట్లాడకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు తిరుగుతుంటూ వాళ్ళ ఇంకా చూసుకుంటూ ఆనందించడానికి బ్రతకమంటాడా? మరి ఎవరో ఎలా బ్రతకాలనుకుంటున్నారు? అందరూ బ్రతక కోరువాడు ఎవరైనా ఉన్నాడా? అందరూ బ్రతకాలనుకుంటున్నారు, కానీ ఇలా ఎవరు కూడా బ్రతకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇలాంటి పరిస్థితుల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మేలు నొందుచు అనేకమైన దినములు బ్రతకాలి అనేటువంటి రెండవ మాటలో మనకు